పెరూలో తవ్వకాలు జరుపుతున్న ఎల్ ఆస్పెరో అనే పురాతత్వ ప్రదేశంలో 5000 ఏళ్ల నాటి ఓ శ్మశాన వాటిక బయటపడింది. లిమాకు ఉత్తరాన ఉన్న ఆ శ్మశాన వాటిక కారల్ నాగరికత కాలం నాటిదని అక్కడ పరిశోధనకు నేతృత్వం వహిస్తున్న రూత్ షేడీ తెలిపారు. ఆ ప్రదేశం మత్స్యకారుల నగరంగా ఉండేదని లభించిన ఆధారాలు బట్టి తెలిసిందని వివరించారు. శ్మశాన వాటికలో 5000 ఏళ్ల క్రితం మృతి చెందిన ఓ యువతి మృతదేహం లభ్యమైంది. 20 నుంచి 30 ఏళ్ల మధ్యలో చనిపోయిన ఆమె అస్థిపంజరం సహా చర్మం, వెంట్రుకలు, గోర్లు చెక్కు చెదరకుండా ఉన్నాయి. మృతదేహాన్ని చేపలు, కాటన్ వస్త్రాలతో చుట్టి మకావ్ ఈకలతో అలరించారు. తల భాగం ఫైబర్స్ దారాలతో తయారు చేసిన వస్త్రంతో ముస్తాబు చేసి ఉంది. మృతదేహం సహా ఆమె పక్కన అప్పటి మానవులు వినియోగించిన బుట్టలు, నత్తగుళ్లలు, రంగు పూసలు, వస్త్రాలు, వలలు, కూరగాయలు, ఆట వస్తువులు కనిపించాయి. ఖననం చేసిన విధానం, అక్కడున్న ఆభరణాలను బట్టి ఆ యువతి ఒక ఉన్నతమైన వర్గానికి చెంది ఉంటుందని పురాతత్వ శాస్త్రవేత్తలు అంచనా వేశారు.